విశాఖ EIPL లో మంటలు అదుపులోకి రావడం లేదు. ఇథనాల్ ట్యాంకర్లో మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇక పక్కనే ఉన్న ట్యాంకుల్లోకి మంటలు అలుముకునే అవకాశం ఉండడంతో పోర్ట్ అధికారులు ఇక ఇండియన్ నేవీ సపోర్ట్ కోరారు. ఇండియన్ నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఇక విశాఖ EIPL లో మంటలు అదుపులోకి రావడం లేదు. ఇథనాల్ ట్యాంకర్లో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. పక్కనే ఉన్న ట్యాంకుల్లోకి మంటలు అలుముకునే అవకాశం ఉండడంతో పోర్ట్ అధికారులు ఇండియన్ నేవీ సపోర్ట్ కోరారు. ఇండియన్ నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రతిభను చూసుకుంటే ఏదైతే మలకాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ సంస్థలో నిన్న సాయంత్రం పిడుగు పడినటువంటి ఘటనలో మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందనేసి అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇథనాయిల్ ట్యాంక్ పైన నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూడా పిడుగు పడినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో మంటలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా చెలరేగాయి. అయితే మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో దాదాపు 50 నుంచి 60 వరకు కూడా అగ్నిమాపక శకటాలన్నీ మంటలను అయితే అదుపు చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 16-17 గంటలుగా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా మంటలైతే కొన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్యాంకీకి చుట్టుపక్కల కూడా పూర్తిగా మంటలు వ్యాపించడంతో అవన్నీ కూడా అదుపు చేసేందుకు కూడా ప్రస్తుతం అయితే సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకులకి మంటలు కూడా వ్యాపించకుండా ఆ ట్యాంకులన్నింటినీ కూడా చల్లబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సహాయాన్ని కూడా ఇప్పటికే ఈస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ అయితే కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఏదైతే విపత్తుల నిర్వహణ సందర్భంలో ఉపయోగించేటటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉంటారో ఆ హెలికాప్టర్ కూడా కోవడమే జరిగింది. దాని ద్వారా సముద్ర నీటిని తీసుకొని వచ్చి మంటలను అయితే అదుపు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి మంటలు అయితే అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిభ. చంద్రశేఖర్.